ఇది అమెరికాలో మేము ఉండే కమ్యూనిటీ 4 Lakes అట్ క్లియర్వాటర్. ఇలాంటి అపార్ట్మెంట్ హోమ్స్ ఉంటాయి మొత్తం, మధ్య మధ్యలో పాండ్స్. ఇక్కడ ప్రతి ఇంటికి కార్ మ్యాండేటరీ అనమాట. కార్ లేకపోతే బయటికి రాలేరు, పని జరగదని. సో ఇదంతా రోడ్స్. అదేమో US 19 హైవే, ద ఫేమస్ హైవే ఇన్ ఫ్లోరిడా స్టేట్ అనమాట. ద లాంగెస్ట్ కవరింగ్ హైవే అనమాట. లైక్ తల్హాసా నుంచి మయామి వరకు అన్నింటినీ కవర్ చేసే హైవే అదే. ఇది చూసారా, మేము ఇక్కడ వాలీబాల్ ఆడదాం. మొత్తం సెటప్ విత్ నెట్, బీచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో ఇలా ఉంది. సో మొత్తం 8 ఇళ్ళు ఉంటాయి అనమాట దీనికి. ముందు వైపు పైన 2, కింద 2, వెనకాల సేమ్, మొత్తం 4, 8 ఉంటాయి. ఇది లోపల మొత్తం 30 feet రోడ్స్ ఉంటాయి. ఇది చూసారా, డాగీ పా పార్క్. అంటే ఇక్కడ ఒకరి మనుషులకి సంబంధం ఉండదు కదా. సో ఎవడు కుక్కను వాడు తీసుకొని వచ్చి దీని లోపల వదిలేసి వాడు ఎదుగో ఈ బయట కూర్చొని ఉంటాడు ఇక్కడ, కుక్కలను ఆడిచ్చేదానికి అనమాట. కాకపోతే US స్టైల్లో రాస్తారనమాట, డాగీ పా పార్క్ అని. సౌత్ బిల్డింగ్ A to Z. సో మాదైతే పి అపార్ట్మెంట్. ఇది మా కమ్యూనిటీ. మొత్తం ఇలా కార్లు ఇలా మొత్తం రోడ్డు మీద పార్క్ చేసేస్తారు కార్లు. సో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఈ ఇళ్ళల్లో 1-2 బైక్స్ ఉంటాయి ఇలా చెప్తే. మోస్ట్లీ కార్స్ అన్నీ రోడ్డు మీద పార్క్ చేసేస్తారు. సో ఓన్ కార్స్ ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటారు. లేదంటే ఎవరైనా విజిటర్స్ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చినందుకు మాత్రం ఇలా విజిటర్ పార్కింగ్లోనే పెట్టాలి. ఓన్ పార్కింగ్ ఉన్న వాళ్ళు దాంట్లో పెడితే ఎట్ వాళ్ళ రిస్క్ అనమాట. ఎట్ ఎనీ టైం దగ్గర ఎలాగైనా టో చేసేస్తారు. ఇది వచ్చేసి ఇన్నట్టు 6465 142nd Avenue, క్లియర్వాటర్. టాంపా ఇస్ ద నియరెస్ట్ సిటీ అన్నమాట. అంటే పెద్ద సిటీ ఉన్న వాటి దగ్గరలో. ఇది ఒక నేబర్ కమ్యూనిటీ. 6550 ఈ కమ్యూనిటీ మొత్తం. అండ్ ఇండివిజువల్ హోమ్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ సొంత ఇల్లు, ఇవన్నీ రెంటెడ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ. అన్నీ అక్కడ చూసారా, అదే మా అపార్ట్మెంట్. ఇదే మేము ఉండేదన్నమాట. ఈ ప్లేస్ పైన పైన ఫ్లోర్ APT P201. ఇది ఆ ముందంతా కారు, అక్కడ ఉండే 8 కార్లు ఇట్లా ఈ ఇంటికి సంబంధించి ఈ కార్లు అన్నీ మొత్తం. ఉండేదానికి చాలా పెద్దగా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో. ప్రతి ఇండియన్కి పిచ్చి బట్టి అంత పీస్ఫుల్ అనమాట. ఎవడికి సంబంధం ఉండదు ఇక్కడ. సోషల్ లైఫ్ అనేది 0. ఒకడికి అస్సలు సంబంధం ఉండదు. నిద్ర లేచావా, నీ పని నువ్వు చూసుకున్నావా, ఆఫీస్కి వెళ్ళిపోయావా, ఆఫీస్లో కూడా నీ పని నువ్వు చేసావా, ఇంటికి వచ్చావా, తిన్నావా, నిద్రపోయావా, అంతే. అలా అయితే అమెరికా ఆ మైండ్ సెట్లో ఉన్నవాడికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో 10 మంది ఉండాలి, మాట్లాడుకున్నాలా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలా అనేవాడికి మాత్రం ఇక్కడ ఇదిగో ఇలాగే ఖాళీ రోడ్లు కనపడతాయి, ఏముండవు.